తళపతి చేసినప్పుడు మణిరత్నం సుందరి గన్నాలో వచ్చేది ఆ సాంగ్ ఆ ట్యూన్ కంపోజ్ చేశాను. చేస్తే మణి ఏమనుకున్నారో తెలియలేదు. రాజా క్యాన్ వి ట్రై సమ్ అదర్ ట్యూన్ అన్న. మణి డోంట్ మిస్ దిస్ ట్యూన్ అని ఒకే మాటలు చెప్పాను. అవునా, అవును అంటే సరే వదిలేస్తాము అని సెలెక్ట్ చేసిందే ఈ పాట సుందరి కన్నాలు. అప్పుడు అలాగా ఏదైనా జరిగి ఉండవచ్చు. ఒకే ట్యూన్ చాలు మణి ఫాసిల్కు కూడా చెప్పేది. ఏదైనా మంచి ట్యూన్ వాళ్ళు వదలకూడదు అని. మంచి ట్యూను కలకాలం నిలబడపోతుంది ట్యూన్ వచ్చి వాళ్ళ పిక్చర్లో మిస్ అవ్వకూడదు అని ఉద్దేశంతో చెప్పింది. వాళ్ళు విన్నారు నా మాటలు తప్ప. నేను చెప్తే వాళ్ళకి అది దీపావళితో టైంలో 12 పిక్చర్స్ రిలీజ్ అవుతుంది. 12 పిక్చర్ నా మ్యూజికే. అది దానికోసం సార్ రీ రికార్డింగ్ డేట్స్ లేదు సార్, దీపావళి వస్తుంది, మీరు చేయాలని 3 పిక్చర్ అట్ అ టైం సేమ్ టైం. నేను ఏ పిక్చర్కో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వెళితే ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చింది కాబట్టి టైం పడుతుంది. ఏంటంటే కరెక్ట్ సౌండ్ సెలెక్ట్ చేయాలి, దానికి టైం అవుతుంది. 2000 వరకు 3 days, ఓన్లీ 3 days ఎనీ పిక్చర్. 3 daysలో వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోతుంది. ఆ పిక్చర్ ఇచ్చేసారంటే 3 daysలో ఫినిష్ చేసి వాళ్ళకి పంపించాలి. అదే నా అలవాటు. నాకు అలవాటు. 3 థియేటర్స్ బుక్ చేశాను, రికార్డింగ్ థియేటర్స్. 3 ఆర్కెస్ట్రా ఫిక్స్ చేశాను, 3 కండక్టర్ ఫిక్స్ చేశాను. వాళ్ళు ఒకసారి నా ముందు కండక్ట్ చేయాలి. ఎక్కడైనా మిస్ చేస్తారా, టెంపో ఫాస్ట్ అవుతుందా, స్లో అవుతుందా. టెంపో స్లో అయితే ఏంటంటే మ్యూజిక్ సిచ్యువేషన్ తర్వాత కూడా మ్యూజిక్ వస్తూ ఉంటుంది. దానివల్ల నాకు వాళ్ళు చూపించాలా, అది కరెక్ట్ చేసి సరే టేక్ వెళ్ళండి అని చెప్పేసి నెక్స్ట్ థియేటర్ అలా వచ్చి మళ్ళీ 3 పిక్చర్. ఒకటి రాజరిషి, ఇది పురాణిక్ ఫిలిం. ఒకటి వచ్చి వాక్యరాజు కామెడీ ఇది ఫిలిం. ఇంకొకటి ఒక ఎక్స్పెరిమెంటల్ శంకర్నాగ్ అని హీరో, కన్నడ హీరోను యాక్సిడెంట్ అని ఒక ఫిలిం తీశారు. అది ఈ 3 ఫిలిం మూడే రోజుల్లో ఫినిష్ చేసేసాను.